మహిళా సంఘాల సభ్యులతో నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నాయి. అండ్ వాళ్ళకి ప్రత్యేక కార్డులు ఇస్తారట, అందులో ఆరోగ్య సమాచారం ఉంటుందట, వ్యాపార సమాచారం ఉంటుందట, అప్పుల సమాచారం కూడా ఉంటుందట. మరి మహిళలు బెల్ట్ షాపులు ఉండొద్దు అన్నది కూడా కోరుకుంటున్నారు. మరి వాటి సమాచారం ఏమైనా అందులో ఉండే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు దయచేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో మీరు కూడా మాట్లాడారు, మేము కూడా మాట్లాడినాం. అందుకే మీకు ప్రజలు పట్టం కట్టిరు మార్పు తీసుకొస్తారేమో అని. తెలంగాణలో మహిళల మెడల్లో ఉన్న పుస్తల తాళ్లు తెంపిండు కేసీఆర్. బార్ షాపులు, వైన్ షాపులు పెంచిండు అఫీషియల్గా. దాంతోపాటుగా టార్గెట్లు పెట్టి మరీ బెల్ట్ షాపులని ప్రోత్సహించిండు. యువత పూర్తిగా ఆగమైపోయింది. ఇంట్లో ఉన్న పెద్ద మనిషి తాగుడుకు బానిసై చనిపోయి, లివర్లు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, డయాలసిస్ సెంటర్లకు పైసలు పెట్టలేక ఇట్లా రకరకాలుగా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కొందరు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొందరు. ఇట్లా కుటుంబంలో ఆ మహిళ పడ్డ వేదన, ఆవేదన, బాధ, రోదన అంతా ఇంత కాదు. సో వాళ్ళని మేము రక్షిస్తామని మీరు ఏకంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బెల్ట్ షాపులు మూసేస్తామని మీ పార్టీ మేనిఫెస్టోలో 2023 ఎన్నికలకు ముందు పెట్టిన హామీ అది. దాన్ని మరి ఎందుకు ఆ మహిళల కోసం మీరు నెరవేర్చలేదో దయచేసి సమాధానం చెప్పాలి. పైసలు లేవు కాబట్టి మేము బెల్ట్ షాపులని ఇంకా ప్రోత్సహించడం, వైన్ షాపులని ప్రోత్సహించడం అని చెప్పగలుగుతారా? ఏం చెప్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండడానికి, స్కీమ్లు అమలు చేయడానికి ప్రజల్ని సంపాలి, అంతే కదా. ఇది కేసీఆర్ పాలసీ. మరి అదే పాలసీని మీరెందుకు ఇంప్లిమెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ప్రత్యేక కార్డులు అవసరం లేదు, బెల్ట్ షాపులు మూసేయండి. ఎవరు అడుగుతలేరు మిమ్మల్ని ప్రత్యేక కార్డులు, ఎవరు అడుగుతలేరు. చాలా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాలి దీని గురించి. మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు ఇస్తామంటున్నారు. అందులోనే ఆరోగ్య సమాచారం ఉంటుందట, వ్యాపార సమాచారం ఉంటుందట, అప్పుల సమాచారం ఉంటుందట. ఏం ఆరోగ్య సమాచారం ఉంటుంది అందులో? ఒక్కసారి చెప్పండి, ఏం ఆరోగ్య సమాచారం ఉంటుంది? వాళ్ళకి బీపీ ఉందో, షుగర్ ఉందో, లేకపోతే ఇంకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయో దాంట్లో పెడతారు కార్డులో. ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి అంటే కార్డులో పెట్టి మీకు బీపీ ఉన్నదని చెప్పి రోజు గుర్తు చేసుకొని పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలన్నా? గ్రామంలో పిహెచ్సి లేదు, మండలంకి వెళ్తే మండల హాస్పిటల్ లేదు, జిల్లాకి వెళ్తే ఏరియా హాస్పిటల్ చక్కగా లేదు, హైదరాబాద్కి వస్తే ఉస్మానియా, గాంధీలు, నిమ్స్లు ఇలా అసలు ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి. దొరికినా అది చాలా లేట్ అవుతుంది. ఒకవేళ పెద్ద జబ్బు వస్తే ఈ ఏడికి పోవాలా? ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. విదేశీ పెట్టుబడులు వచ్చి చేరిన తెలంగాణలో మీరు చూడండి, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫారెన్ కరెన్సీ వచ్చింది. మీరు ఏ హాస్పిటల్ అని చూడండి, ఇప్పుడు ప్రైమ్ హాస్పిటల్ అని ఇంతకుముందు, దాని ముందు ఆస్టర్ ప్రైమ్ అని వచ్చింది. ఆస్టర్ అనేది ఏంది? విదేశీ కంపెనీ. దాంట్లో ఆ పెట్టుబడులు వచ్చినాయి అన్నమాట. కేర్ తీసుకోండి, టోటల్ విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. అన్నిట్లో వచ్చినాయి, కేర్లో వచ్చినాయి, అపోలోలో వచ్చినాయి. దాదాపుగా ఒక్క ఈ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన హాస్పిటల్ ఉంది కదా, యశోద తప్ప అన్నిట్లో వచ్చినాయి. వాళ్ళది ఏంటంటే వాళ్ళది 10 సంవత్సరాలు దున్నిపడేసారు కదా, ఇట్లా రక్తం ఇట్లా దోషులు పెట్టి ఇట్లా దాగిరు ఇట్లా. కాబట్టి వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక 4 ఫ్యామిలీలు కలిపి నడిపించుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఏ ఆరోగ్య సమాచారం పెట్టి ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలని మీరు కాపాడగలుగుతారు? ఆరోగ్యం కోసం, వైద్యం కోసం మీరు బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ ఎంత? జస్ట్ 4%. 3 లక్షల కోట్ల బడ్జెట్లో మీరు కేటాయించింది 4% మాత్రమే. 4th సిటీ కోసం అప్పులు తెస్తున్నారు, మూసీ కోసం అప్పులు తెస్తున్నారు, ఇంకో దానికోసం అప్పులు తెస్తున్నారు. హాస్పిటల్ కోసం అప్పులు ఎందుకు తెస్తలేరు? తప్పేం లేదు తెస్తే. స్కూళ్ళ కోసం, విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం అప్పులు తెస్తే తప్పులేదు. అసలు ఇది ఇమ్మీడియట్ కదా. చూడండి, రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు విశిష్ట గుర్తింపు సంఖ్య QR కోడ్తో ప్రత్యేక కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ కార్డుల్లో ఆరోగ్య ప్రొఫైల్ వివరాలతో పాటు రుణ, వ్యాపార వివరాలు పొందుపరుస్తారు. టెస్టులు చేస్తారట, మీకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని అందులో పొందుపరుస్తారట. వాళ్ళు ఏం చేయాలంటే ఏడికి పోవాలి? ఏ హాస్పిటల్కి పోవాలా? శనివారం ఇక్కడ వీహబ్ ఆధ్వర్యంలో వీహబ్ CEO సీతా పల్లచోళ్ల, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,
ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూరుతో కలిసి విమెన్ యాక్సలరేషన్ కార్యక్రమం, చదువుకునే బాలికల కోసం యువ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా V-Hubతో 17 సంస్థలు, విద్యాలయాలు ఒప్పందం చేసుకున్నాయట. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలివి. మహిళా సంఘాలకు మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేస్తాం. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, KGBVలకు కూరగాయలు, పాలు, ఇతర నిత్యవసర వస్తువులన్నీ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. మహిళా సంఘాల కోసం హైటెక్ సిటీ సమీపంలో 3.5 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మిస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులు ఈ నెల 21వ తేదీన అక్కడికి వచ్చి మహిళా సంఘాల స్టాళ్లు సందర్శిస్తారు. ఇప్పుడు మీరు పెట్టిన మంచిదే అండి, స్టాళ్లు పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఎంతమందికి ఉపయోగపడతాయి అవి? ఈ రాష్ట్రంలో ఉన్న సగభాగంగా 50% ఉన్న మహిళలు, వాళ్ళని ఆర్థికంగా ప్రయోజకులను చేయాలి, ఆ కుటుంబాలని నిలబెట్టాలి. మేము మీరు అన్న 2500 తులం బంగారమో వీటి గురించి మాట్లాడట్లే. ఎవ్వరు జనము మాకు ఇది కావాలని అడుగుతలేరండి. దయచేసి ప్రజలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మీరు పాలసీలు రూపొందించండి. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భార్య, భర్త, 2 పిల్లలు, స్కూల్కి పంపించే దగ్గర నుంచి తీసుకొచ్చే వరకు, ఆ ఫీజులు కట్టే వరకు, వాళ్ళకి డ్రెస్సులు కొనిచ్చే వరకు, అన్ని విషయాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మొత్తం ఆ మహిళే కదా కుటుంబాన్ని నడిపించేది. 2 పిల్లలున్న భార్యాభర్త తన పిల్లల మీద దాదాపుగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి. చలో దాన్ని ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లకుండా మీరు ఇది చేయండి, నియంత్రించండి. అరే అట్లీస్ట్ ఆ ప్రైవేట్ స్కూల్లో ఫీజులను నియంత్రించండి బాబు. ఇది శాతనైతే లేదు, అది శాతనైతే లేదు. ఇట్లాంటి పాలసీలు తీసుకోండి. ఒక కుటుంబానికి ఆడ 1 లక్ష రూపాయలు మిగిలితే నువ్వేమి, నీ 2500 ఎవడు అడుగుతాడు? నీ తులం బంగారం ఎవడు అడుగుతాడు? ఎందుకు అడుగుతారు? హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఓపీకి 500 రూపాయలు ఫీజు కట్టాలి. తక్కువలో తక్కువ 1000 రూపాయలు 500 మందులు తీసుకున్నా జస్ట్ ఇట్లా జ్వరం వచ్చిందని పోతే 1000 నుంచి 1500 అవుతాయి. తక్కువలో తక్కువ. ఏ మాత్రం ఇక డాక్టర్ వాడు అటు ఇటు అనుకో కథమే, ఇక నువ్వు వాళ్ళ లోపల వేసినట్టు ఇక అయిపోయింది. ఇక కొంచెం పెద్దగా ఏమైనా ఇబ్బంది అయింది, ఒక 4-5 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే ఇక ఊడ్చి అవతల పడేస్తారు. ఆ విషయంలో ఆ కుటుంబానికి రక్షణగా నిలబడండి చాలు, ఇంకేం అక్కర్లేదు. స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిన ఇందిర, దివంగత ప్రధానమంత్రి ఇందిర దేశంలో మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. 1967 ఇండియా చైనా యుద్ధం, 1971 ఇండియా పాక్ యుద్ధంలో దేశాన్ని మహిళా శక్తి గెలిపించింది. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేసి UPA 1, UPA 2 ప్రభుత్వాలను విజయవంతంగా నడిపించి మహిళా శక్తి ఏంటో చాటి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్వయం సహాయక సంఘాలను నిలబెట్టాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. ఎవరు అడగలేదు దీన్ని. నెలకు సగటున ఒక్కో మహిళకు 5000 రూపాయలు ఆదా అవుతున్నాయి. గడిచిన 16 నుంచి 17 నెలల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి 5200 కోట్లు చెల్లించాం. మహిళా సంఘాలకు 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యత అప్పగించాం. పట్టణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సహాయక బృందాల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వ్యాపారాలు చేసుకునేలా సహకారం అందిస్తాం. మహిళా సంఘాల నుంచి 1000 బస్సులు ఆర్టీసీ కోసం తీసుకుంటామని చెప్పి ఇప్పటికే 150 తీసుకున్నాం. మరో 500 ఆర్టీసీకి ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. విదేశీ ప్రతినిధులకు మహిళా సంఘాల ఉత్పత్తులనే బహుమానాలుగా అందిస్తున్నాం. ఇట్లా ఇక ఆయన దంచిండు స్పీచ్గా. ఏముంటుంది లీడర్లకి? చేతి వృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి. ఫ్యూచర్ సిటీలో కళలు, సృజనాత్మకతకు భాగస్వామ్యం కల్పించండి. ముఖ్యమంత్రితో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అట.